నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ఉప్మా ప్రీమిక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దానితో జస్ట్ వేడి నీళ్ళు పోస్తే చాలు ఉప్మా ఎలా రెడీ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. ఈ ఉప్మా ప్రీమిక్స్ 2 నెలల వరకు కూడా నిల్వ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్ లో పెడితే 4-5 నెలల వరకు కూడా నిల్వ అవుతుంది. ఈ ఉప్మా ప్రీమిక్స్ అనేది రూమ్స్ లో ఉన్న వాళ్ళకి, వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళకే కాదు, ఇంట్లో ఆడవాళ్ళకి కూడా బిజీ డేస్ లో ఉన్నప్పుడు, పీరియడ్స్ లో ఉన్నప్పుడు కూడా చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఒక అరగంట పాటు కష్టపడి దీన్ని ప్రిపేర్ చేసుకుంటే బిజీ డేస్ లో ఉన్నప్పుడు, హోమ్ ఫుడ్ తినాలనుకున్నప్పుడు ఇది సేవియర్ లాగా పనిచేస్తుంది అనమాట. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి 1 కేజీ దాకా కూడా ఉప్మా రవ్వని వేసుకోండి. ఈ ఉప్మా రవ్వ కప్పుల్లో అయితే 6 కప్పుల దాకా కూడా ఉంటుందండి. సిమ్లో మాత్రమే పెట్టుకుని ఇది మంచి అరోమా వచ్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా కంటిన్యూస్ గా అటు ఇటు కలుపుకుంటూ కూడా దీన్ని వేయించేసుకోవాలి. ఇది లైట్ గా కలర్ మారి మంచి అరోమా వచ్చిన తర్వాత స్టవ్ ని కట్టేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుని చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1/2 కప్పు దాకా కూడా నూనెను వేసుకోండి. ఇది 100 గ్రాములు ఉంటుంది. దీంట్లోకి ఒక 3/4 కప్పు దాకా కూడా వేరుశనగ గుళ్ళని వేసుకుని సిమ్లో మాత్రమే పెట్టుకుని ఇవి దోరగా అయ్యేంత వరకు కూడా వేయించేసుకోండి. ఈ విధంగా వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత నూనె రాకుండా జాగ్రత్తగా వీటిలన్నింటినీ కూడా పక్కకు తీసుకోండి. ఇప్పుడు అదే నూనెలోకి ఒక 1/4 కప్పు దాకా కూడా మినపప్పు, 1/2 కప్పు అంతా పచ్చిశనగపప్పు, 3 టేబుల్ స్పూన్ల దాకా కూడా ఆవాల్ని వేసుకుని వీటిలన్నింటినీ కూడా దోరగా వేయించుకోండి. ఈ 3 కూడా వేగడానికి ఒకటే టైం తీసుకుంటాయి కాబట్టి కలిపి వేపిస్తున్నానండి. మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే ఒక్కొక్క టైం తీసుకుంటుంది కాబట్టి కంపల్సరీ విడివిడిగా మాత్రమే వేయించేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ విధంగా వేగిపోయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకుని ఇప్పుడు అదే నూనెలోకి 1/2 కప్పు దాకా కూడా జీడిపప్పులను వేసుకుని జీడిపప్పుల్ని కూడా మంచిగా దోరగా అయ్యేంత వరకు కూడా వేయించేసుకుని వీటిని కూడా పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే నూనెలోకి ఒక 2 నుంచి 3 వరకు కూడా ఉల్లిపాయలను తీసుకుని ఇలా చీరికల్లాగా చేసుకుని వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించేసుకోండి. ఈ రెసిపీలో వాడే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, కరివేపాకు అన్నీ కూడా తడి లేకుండా ఉన్న తర్వాత మాత్రమే వేయించేసుకోవాలి. మనం బిర్యానీకి ఏ విధంగా అయితే బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకుంటామో ఈ రెసిపీకి కూడా ఈ విధంగానే రెడీ చేసుకోవాలి. ఉల్లిపాయలో ఏమాత్రం తేమ ఉండిపోయినా సరే ఈ రెసిపీ అనేది నిలవ ఆగదండి. అందుకు కంపల్సరీ ఈ విధంగా వేగిన తర్వాత మాత్రమే వీటిని తీసేసుకోవాలి. కావాలనుకుంటే స్కిప్ కూడా చేసేసుకోవచ్చండి. అదేవిధంగా దీంట్లోకి 4 అంగుళాల దాకా కూడా అల్లాన్ని చిన్న ముక్కగా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని ఇవి కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయ ఎలా అయితే తేమ ఉండితే మొత్తం రెసిపీ పాడైపోతుందో అల్లం కూడా అంతేనండి. కావాలంటే ఈ రెండింటిని స్కిప్ చేసేసేయచ్చండి. స్కిప్ చేసి బట్ ఇదే ఫ్లేవర్ కావాలనుకుంటే దీంట్లో కొద్దిగా ఆనియన్ పౌడర్ అలానే జింజర్ పౌడర్ని వేసుకోవచ్చు. కంపల్సరీ అల్లం అనేది ఈ విధంగా వేగిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 7-8 దాకా కూడా పచ్చిమిరపకాయలని వేసుకుని ఇవి కూడా డార్క్గా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించేసుకోండి. అంటే ఈ విధంగా వేగాలండి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా పక్కకి తీసేసుకోండి. అదే విధంగా 7-8 రెమ్మల దాకా కూడా కరివేపాకుని ముందుగా చెప్పినట్టు తడి లేకుండా ఆరిపోయిన తర్వాత మాత్రమే దీంట్లోకి వేసుకుని ఈ కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. మనం చేత్తో నలిపితే కరివేపాకు ఈజీగా బ్రేక్ అయిపోతే ఇవి వేగిపోయినట్టండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీంట్లోకి వేసేసుకోండి. నూకతో సహా అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 5-6 టీ స్పూన్ల దాకా కూడా ఉప్పు వేసుకోండి. ఈ ఉప్పు అనేది టేస్ట్ కోసం మాత్రమే కాదు, ప్రిజర్వేటివ్ లాగా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకుని స్టవ్ని కట్టేసుకుని ఇదంతా కూడా పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి. ఇది అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మరొక్కసారి అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకుని ఇప్పుడు 8 కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసి పెట్టుకుంటే బయట అయితే 1-2 నెలల వరకు కూడా నిల్వ అవుతుందండి. అదే ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే 4-5 నెలల వరకు కూడా ఇది ఉంటుంది. ఇప్పుడు దీంతో మనం ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను ఈ గ్లాస్తో ఉప్మా ప్రీమిక్స్ని తీసుకున్నానండి. చాలా మంది బ్యాచిలర్స్ రూమ్స్లో కెటిల్ వాడతారు కానీ గ్యాస్ స్టవ్ అనేది అవైలబుల్గా ఉండదు కదండి. వాళ్ళు కూడా దీన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. 1 కప్పు ఉప్మా రవ్వకి 2.5 కప్పుల దాకా కూడా వాటర్ని తీసుకుని కెటిల్ ఉంటే కెటిల్లో వేడి చేసుకోండి. లేదంటే గ్యాస్ స్టవ్ మీదైనా సరే బాగా మరిగించుకున్న తర్వాత ఈ ఉప్మా ప్రీమిక్స్ని ఒక బౌల్లోకి వేసేసుకుని ఈ బాగా మరిగించుకున్న నీళ్ళన్నీ కూడా వేసుకుని
మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్గా ఉంటే కొద్దిగా వేసుకుని, అలానే ఒక అర టీ స్పూన్ అంతా నెయ్యిని కూడా ఒక్కసారి వేసుకుని అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకుని మూత పెట్టుకుని 5-6 నిమిషాల తర్వాత తీసుకుని చూసుకుంటే మనకు ఉప్మా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇది ఉడుకుతుందా అన్న భయపడవలసిన అవసరం లేదండి. చాలా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. అదే కనుక మీకు గ్యాస్ స్టవ్ అవైలబుల్గా ఉంటే నీళ్లు మరుగుతున్న తర్వాత మనం ఉప్మా ప్రీమిక్స్ని వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని 1-2 నిమిషాల పాటు మగ్గబెట్టుకున్నా కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదండి ఎంత పర్ఫెక్ట్గా ఇది రెడీ అయిందో. మరి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో తెలపండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.